హాయ్ అండి. టుడే స్పెషల్ వచ్చేసి రాగి పిండితో దోస, ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసుకుందామండి. ఏం లేదండి, చిన్న సింపుల్ టిప్స్ అండి. మనమైతే ఈ వీడియోలో చూసుకుందామండి. నార్మల్గా అయితే ఇది చూడండి, ఇదైతే ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసు కదా. ఈ రాగులని నేను నైట్ నానబెట్టుకున్నానండి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఇడ్లీ చేసేటప్పుడు ఆ పిండిలోకి కలిపేస్తున్నానండి. రాగులు తింటే హెల్త్కి ఎంతో మంచిదండి. ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. రాగుల వలన జీర్ణ వ్యవస్థ కూడా మంచిగా పనిచేస్తుందండి. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందండి. మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఈ రాగిని అయితే ఎక్కువగా తీసుకోవాలండి. నార్మల్గా ఏంటంటే చూశారు కదా, ఎట్లా ఇడ్లీ అయితే ఉడికేసిందండి. ఈ ఇడ్లీ ఉడికిన తర్వాత మా బేబీస్ వాళ్ళ కోసం అయితే వాళ్ళకి చిన్న చిన్న ఇడ్లీలు కట్ చేసి ఇడ్లీలనే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు చూడండి, దోశ అండి. దోశలో కూడా సేమ్ దోశ పిండి చేసేసి నైటే రాగులని నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని మార్నింగ్ దోశ చేసేటప్పుడు ఆ పిండిలో అయితే కలిపేసుకున్నానండి. కలిపేసుకొని సేమ్ దోశ లెక్కనే దోశలను అయితే వేస్తున్నానండి. ఎప్పుడు వైట్ అంటే వైట్ ఇడ్లీ, వైట్ దోశ అని కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే కొందరు ఏం చేస్తున్నారంటే ఈ పిండిలో ముందుగానే నైటే కలిపేసుకుంటారండి. కలిపేసుకొని మార్నింగ్ చేస్తారు. అలా చేస్తే ఏమైందంటే దోశ అయినా ఇడ్లీ అయినా కలర్ అనేది చేంజ్ అవుతుంది. మళ్ళీ కొంచెం స్మెల్ అనేది కూడా వస్తుంది. అందుకనే నేను నైట్ నానబెట్టకుండా మార్నింగ్ నైటు పిండిలో నానబెట్టకుండా సపరేట్గా నానబెట్టుకొని మార్నింగ్ అయితే నేను పిండిలోకి కలిపేసుకొని దోశ, ఇడ్లీ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఏం చేసినా నేను టూ టైప్స్ చేస్తానండి. ఒకటి మా పిల్లల కోసం, ఒకటి మా కోసం అండి. మనం అంటే పెద్ద దోశ, వాళ్ళు పెద్ద దోశలు తినలేరు. నాకు పెద్ద దోశ వద్దు మమ్మీ, చిన్న దోశనే కావాలంటది మా పాప. అందుకనే తనకి చిన్న చిన్న దోశలు వేసేస్తానండి. ఇడ్లీ కూడా సపరేట్ ఇడ్లీ పెట్టేసి మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇవ్వాలండి వాళ్ళకి. అట్లయితేనే తింటారు. వాళ్ళకి నచ్చినట్టుగా మనం పెడితే వాళ్ళు అనేది ఇష్టంగా తింటారు. లేదు మనకు నచ్చినట్టుగా మనం పెడితే వాళ్ళు తినరు. అందుకని నేనైతే ఏం చేసినా సపరేట్ వాళ్ళ కోసం, మా కోసం వాళ్ళకి నచ్చినట్టు అయితే పెడతానండి. ఇవి అండి రాగి పిండితోని ఇడ్లీ, దోశలు. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఎలా తింటారో నాకైతే కామెంట్ చేయండి. మా పిల్లలకైతే సపరేట్ ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వాళ్ళదే బాగుందండి. ఎప్పుడు చేస్తా అది చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది.